తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు అసెంబ్లీ సెషన్స్ వాడివేడిగా జరగనున్నాయి. గత 2 రోజులుగా సభలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆ వేడి నేడు కూడా కొనసాగే అవకాశం ఉంది. అసెంబ్లీలో నేడు 3 బిల్లుల్ని ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ధరణిపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. హైదరాబాద్ అభివృద్ధిపైన చర్చించనున్నారు. తెలంగాణ అసెంబ్లీలో నేడు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ధరణి పోర్టల్ పేరును మార్చాలని కేబినెట్ నిర్ణయించింది. భూమాతగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ధరణితో అనేక అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇవాళ అసెంబ్లీలో ఇదే అంశంపై చర్చించనున్నారు. ధరణి నుంచి భూమాతగా పోర్టల్ను ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేది వివరించనుంది ప్రభుత్వం. ధరణితో ఎంత మేర అక్రమాలు జరిగాయి, ఎంత నష్టం కలిగింది అనే అంశాలను సభ ముందు ఉంచాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది తెలంగాణ సర్కార్. నేడు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయనుంది. గత కొన్నేళ్లుగా ఉద్యోగాల భర్తీకి నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులకు అనుగుణంగా జాబ్ క్యాలెండర్ ఉండబోతోందని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇక కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనానికి సంబంధించి కూడా నేడు అసెంబ్లీలో చర్చ జరగనుంది. కొత్తగా 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను గ్రేటర్ పరిధిలో కలిపేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 7 మున్సిపాలిటీలు, 20 కార్పొరేషన్ల విలీనానికి సంబంధించి ఇవాళ అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఆ తర్వాత వీటి విలీనానికి మార్గం సుగమం కానుంది. గతంలోనే విలీనం చేయాలని అధికారులను ఆదేశించినా లోక్సభ ఎన్నికల కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడింది. ఇప్పుడు అసెంబ్లీలో చర్చించి ఆదేశాలను అమలు చేసే అవకాశం ఉంది.